ఎలక్షన్ల హడావిడి అయిపోయింది. పవన్ ఇక షూటింగ్స్ లో బిజీ అవుతారని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఆయన సెట్ లోకి వచ్చేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా పవన్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారన్న విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మరి ఏ సినిమాకి ఎప్పుడు డేట్స్ ఇచ్చారో, ఎప్పటి నుంచి ఇచ్చారో చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎండ్ నుంచి సినిమాలో జోలికి వెళ్లని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు. వారం రోజుల ముందు వరకు ఎలక్షన్ల హడావుడిలో రెస్ట్ లేకుండా గడిపిన పవన్ నెక్స్ట్ మంత్ వరకు షూటింగ్ అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎలక్షన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా జూలై నుంచి షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సినిమాలు కమిట్ అయ్యారు. పవన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఇప్పటికే 70% కంప్లీట్ అయింది. పవన్ చేయాల్సిన షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. దీనికోసం పవన్ 20 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుంది. అందుకే జూలైలో ఓజీ సినిమాకు డేట్స్ ఇచ్చి సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సంబంధించి పని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు పవన్. కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ మీద ఇప్పటికే జనాల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జూలై నాటికి ఓజీ కంప్లీట్ అయిపోతుంది. ఈ సినిమా తర్వాత ఆగస్ట్ నుంచి హరిహర వీరమల్లుకి డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు పవన్. ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు 2 పార్ట్స్ గా తెరకెక్కుతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ కూడా ఈ సంవత్సరమే అని మొన్న మధ్య రిలీజ్ చేసిన టీజర్ లో మరోసారి క్లారిటీ ఇచ్చారు. దాదాపు సంవత్సరం పైగా హరిహర వీరమల్లు షూట్ కి బ్రేక్ ఇచ్చి మిగిలిన సినిమాల్ని కంప్లీట్ చేస్తున్నారు పవన్. అందుకే ఈసారి మాత్రం బల్క్ డేట్స్ హరిహర వీరమల్లుకి ఇచ్చి ఈ సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాకే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇలా ఎలక్షన్ రిజల్ట్ తో సంబంధం లేకుండా జూలై నుంచి షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు పవన్. కొత్త సినిమాల్ని కమిట్ అవ్వడం సంగతి అటుంచి ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేయడానికే డిసైడ్ అయ్యారు పవర్ స్టార్.